తెలంగాణ సీఎం కేసీఆర్ మండలిలో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. अगर अच्छा कुछ होता देश का तो इससे ज्यादा चाहिए भी क्या हमारे कुछ अच्छा हो रहा है आवाम के लिए, देश के लिए, गरीब के लिए, क्यों इसको ऐतराज करना चाहिए? ये सवाल है देश के सामने, हम सबके सामने. నిజంగా మంచి జరుగుతుందంటే ఎందుకు వ్యతిరేకించాలి? ఏ కారణం చేత వ్యతిరేకించాలి? మనం గుడ్డి వ్యతిరేకత అక్కర్లేదు, గుడ్డి సపోర్ట్ కూడా అక్కర్లేదు. అధ్యక్ష, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, బాధ కలుగుతుంది. ప్రికాషనరీ స్టెప్స్ చెప్తున్న మిత్రులు, నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న అక్రమాలండి అధ్యక్ష. నేను అందరిని అంటలేను. షబ్బీర్ సాబ్ మాట్లాడినప్పుడు చెప్పండి, ఆయన పేరు రెడ్డి పైరు ఏందో చెప్పండి. 70 కోట్లు దొరికినాయి. శేఖర్ రెడ్డి అనేది 70 దొరికింది, ఇంకో 60 దొరికినాయి. 70 కాదా 140 తేలింది. మళ్ళా తెల్లారు మళ్ళా దొరికింది. బ్యాంకు ఉద్యోగస్తులు అంటే మనకు గౌరవం ఉండే అధ్యక్ష. మంచోళ్ళు అనుకున్నాం, మనం సిన్సియర్ ఉంటారు అనుకున్నాం. వీళ్ళు ఎవరు చేస్తాను అధ్యక్ష? ఇది అందరు బ్యాంకు ఉద్యోగస్తులు నేను అంటలేదు. ఎవరైతే దుర్మార్గం చేస్తున్నారో వాళ్ళు అంటున్నారు. ఎందుకు చేయాలి అధ్యక్ష వాళ్ళు? ఆ మిత్రుడు అన్నట్టుగా ప్రిపేర్డ్ అంటే అధ్యక్ష, చిన్న లీక్ అయితే లక్షల కోట్లు తారుమారైపోతాయి. ఎస్, ఈ స్టెప్స్ అట్లే ఉంటాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పిన కొన్ని కష్టాలు ఉంటాయి, దయచేసి 50 రోజులు ఓర్చుకుందాము, నాకు గడువు ఇవ్వండి, వీలైనంత తొందరగా మళ్ళీ నార్మల్సీ తెద్దాము, కానీ ఎండ్ రిజల్ట్ డెఫినెట్గా మీరు కోరుకునే నాన్ కరప్ట్ కంట్రీ నేను డెలివర్ చేస్తా. నేను చేయకపోతే మీరు ఏ చౌరాస్తాకు రమ్మంటే ఆ చౌరాస్తా నన్ను కొట్టి చంపండి అని చెప్పిన. హీ సెడ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఇంత పెద్ద మాట చెప్పినప్పుడు ఎందుకు మనం దాన్ని బ్లంట్గా వ్యతిరేకించేటువంటి కష్టాలు డెఫినెట్గా ఉన్నాయి అధ్యక్ష. 100% ఉన్నాయి. లేవని ఎవరంటున్నాండి? అది ఒక తెలంగాణలో ఉన్నాయి, ఒక హైదరాబాద్లో, ఒక మన దగ్గర ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, బొంబాయిలో ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి, హర్ జగహ. అధ్యక్ష, ఇంకో మాట కూడా చెప్పక తప్పదు. ఇక్కడ చాలా సర్వే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, చాలా దిక్కుల ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి. సామాన్య ప్రజానికం ఆశలో పడ్డారు అధ్యక్ష ఈ దేశంలో. మన కర్ణాటక నుంచి నాకు ఫ్రెండ్స్ వస్తే నేను వాళ్ళని అడిగినాను, ఏమనుకుంటున్నాను మీ రాష్ట్రంలో? చాలా 65% జనం సపోర్ట్ చేస్తున్నారు, మాకు లాభం జరుగుతుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించాం అధ్యక్ష, ప్రజలు అదే విస్తృత అభిప్రాయం అదే ఉంది. ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం, మాకేమైనా లాభం జరగదని చెప్పి ఇలా ప్రజలు అనుకుంటున్నారు. 50-50 అని చెప్పి ప్రధానమంత్రి గారు ఏదైతే ఇప్పుడు అమ్నెస్టీ పెట్టినారో, అమ్నెస్టీలో 4 years లాకింగ్ పీరియడ్ పెట్టినారు అధ్యక్ష. 25%, 4 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ పెట్టి ఇంట్రెస్ట్ ఫ్రీగా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చే అక్కర్ లేకుండా దానికి గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెట్టారు. అది ఖచ్చితంగా పేదల కోసమే ఖర్చు పెడతామని చెప్పినారు. తప్పకుండా ప్రజల ఆశ కలుగుతుంది. చేసిన అధ్యక్ష, ఎవరెవరు గొప్ప పని చేసినా అవి చరిత్రలో ఉంటాయి అధ్యక్ష. పార్టీలు కాదు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఎస్, ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ తెచ్చారు, ఆమె ఉంది స్టిల్. దాన్ని ఎవరు తీసేయాలి చరిత్రల నుంచి? ఎవరు తెచ్చిన భూ సంస్కరణలు? ఇందిరాగాంధీ గారు తెచ్చారు, డెఫినెట్గా వారే తెచ్చారు. ఆ భూ పంపిణీ అయింది. 3,000, 6,000, 10,000 ఎకరాల జమీందారుల దగ్గర నుంచి ఇలా పేదల దగ్గర భూమి పోయింది. దానికి రీజన్ ఏమంటే ఇందిరాగాంధీ ఆమె తెచ్చింది. అది ఇష్టం ఉంటుందండి. అట్లే నరేంద్ర మోదీ గారు నల్లధనం తీసేస్తా, తప్పకుండా పేదలకు సాయం చేస్తా అంటే మనం ఎందుకు వ్యతిరేకించాలి? నా ప్రార్థన ఒకటే, దయచేసి గౌరవనీయులైనటువంటి సభ్యులుగా, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా మనమే ఓటుకోటు మాట్లాడి ఒక భయోత్పాత వాతావరణం సృష్టించద్దు. कैसा पॉसिबल होता? कैशलेस ट्रांजैक्शन बराबर पॉसिबल होता? क्यों नहीं होता? 100% नहीं होता होगा, 70% होता होगा, 75% होता होगा. ठीक है, खुशी की बात है. इलिटरेट्स उన్నారు, కరెక్టేనండి. మొబైల్ ఫోన్ ఇలా వాడని మనిషి అధ్యక్ష ఇండియాలో. రిక్షా దొక్కే వ్యక్తి కాదు, తట్టమోసే మనిషి కూడా మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నారు అని. చదువు రాకున్నా కూడా మాడుతున్నాడు నేర్చుకొని. అందువల్ల నా ప్రార్థన ఏంటంటే, దయచేసి ప్రజలను ఒక భయోత్పాతంలోకి నెట్టకుండా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా, ఎంతమంది వస్తే అంతే సంతోషం, రానియండి. 60% వస్తారా, 50% వస్తారా, 70%? ఇప్పుడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గారు పోయి ప్రయత్నం చేసినారు. ఒక విలేజ్ అయిపోయింది క్యాష్లెస్.
ఇట్ ఈస్ 100% క్యాష్లెస్. షబ్బీర్ సాబ్ అన్ని పార్టీల నాయకులు పోతారంటే నేను బందోబస్తు చేసి పంపిస్తా, మంచి పోయి చూసినాను, మీరు మాట్లాడారు, వాళ్ళని తారీఫ్ చేసినారు ఆ గ్రామ ప్రజలు. ప్రతి దానికి అధ్యక్ష వాళ్ళ ఊర్లో ఒక ఆర్ఓ మిషన్ పెట్టుకొని నీళ్లు కొనుక్కుంటారు వాళ్ళు, దానికి కూడా కార్డు వాడుతున్నారు. ఒక ఆయన జేబులో డబ్బులు పెట్టుకొని ముస్తాబాద్ పోతుండే అధ్యక్ష, ముస్తాబాద్ షబ్బీర్ సాబ్ తెలుసు. నీ దగ్గర క్యాష్ ఉందిగా ఇవే అంటే లేదు, నేను ముస్తాబాద్ పోతున్నా, ఆ ఊర్లో క్యాష్లెస్ కాలేదు కదా, నాకు ఇది ఆడికి కాలేదు కదా డబ్బు, ఇక్కడ కార్డుతో ఇస్తా అని చెప్పి కార్డుతో ఇచ్చిపోయాడు. అంటే ఆ విలేజ్లో అంత చైతన్యం వచ్చింది, వాళ్ళు అలవాటు చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అకోదరాను ఒక గ్రామం అయింది. నిన్న ఆదిలాబాద్లో గ్రామం ప్రకటించారు. నేను మన జిల్లా కలెక్టర్ల సమావేశం పిలిస్తే అధ్యక్ష నాకు తెలిసి బహుశా రాబోయే 15-20 రోజులలో ఒక 70-80-100 గ్రామాలు క్యాష్లెస్కి వస్తా ఉన్నాయి. సిద్దిపేటలో నిన్న కూడా మీటింగ్ జరిగింది. రెండు వారాలలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం క్యాష్లెస్ అయిపోతుంది. అకోదరాలో పెట్టుకుంటే అధ్యక్ష, అకోదరాలో పెట్టుకున్న వాళ్ళు ఏం పెట్టుకున్నారు, 200 రూపాయలు నగదు వాడుకుందాం పైసలు, కడమదంతా చేస్తారు, 200 పైసలు ఉండే ట్రాన్సాక్షన్ అంతా క్యాష్లెస్ అన్నారు, చేసుకున్నారు. 200 రూపాయలు నగదు వాడుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళే సమావేశం పెట్టుకుని డిక్లేర్ చేశారు, ఏ దోసోబి నక్కో సో బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ 100% అయిపోయింది. ప్రయత్నం చేస్తే తప్పకుండా కొంత జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎస్, కష్టాలని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, నన్ను మాఫ్ కరో అని చెప్పిండు ఆయన. आपको मुश्किलात का सामना करना पड़ता, मुझे माफ करो इस चीज के लिए, 50 दिन का मुझे मोहलत दो అడిగారు. చూద్దాం మనం 50 డేస్కి ఏమవుతుంది ఏం కథ. నిన్న నితీష్ కుమార్ గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్, ఖచ్చితంగా నేను 50 డేస్ దాకా సపోర్ట్ చేస్తాను మోడీ సాబ్కు, నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ కావాలని కోరుతున్నానని చెప్పాను. మనం కూడా చూద్దాం, ఎందుకు మనం పెట్టబోయేద్దాం, ప్రజలను ఎందుకు కనిపించేద్దాం. నిజంగానే ఒక అటువంటి పరిస్థితి జరిగితే అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆదాయం కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎనీ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మల్టీఫోల్డ్స్ మ్యానిఫోల్డ్స్ పెరుగుతుంది ఆదాయం. గవర్నమెంట్ మనీ అంటే పబ్లిక్ ఫండ్ అధ్యక్ష, ప్రజల డబ్బు. ప్రభుత్వాల దగ్గర డబ్బులు జమ ఎక్కడ పోతాయి అధ్యక్ష, ఖచ్చితంగా వెల్ఫేర్ పోతాయి, ఖచ్చితంగా అభివృద్ధి పోతాయి, ఊహించినటువంటి పరిణామాలు జరుగుతాయి. అందువల్ల నా ప్రార్థన గౌరవ సభ్యులకి దయచేసి మనం బ్లంట్గా వ్యతిరేకించే అక్కర్లేదు, బ్లంట్గా సపోర్ట్ చేసే అక్కర్లేదు, ఎటు సైడ్ తీసుకోకుండా వేచి చూద్దాం. మంచి గొప్ప రిఫార్మ్ అనుకున్నప్పుడు మనం చూద్దాం, చూసి ఒకవేళ ఆ దిశగా పోకపోతే, టోటల్ క్లీనప్ కాకపోతే ఖచ్చితంగా వ్యతిరేకించుదాం, డెఫినెట్గా వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించామండి, దేశానికి మంచి జరుగుతుంది, దేశంలో మనం కూడా భాగం కాబట్టి మనకు కూడా మంచి జరుగుతున్నటువంటి ఒక ఆశలో ఉన్నాం, ఒక ఉన్నతమైన ఆశలో ఉన్నాం, డెఫినెట్ జరగాలి. కానీ ఏమైనప్పటికీ అధ్యక్ష, ఒక్క మాట మాత్రం నేను ఈ సందర్భంగా ఐ వాంట్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్, ఇది చరిత్రలో ఉండిపోయే మాట. మనమే సఫరైనం, ఈ దేశంలో ఇంకా పేదల స్థానం వహిస్తారు సిద్ధంగా లేరు. ఉన్నోడు ఉండే పోతుండే అధ్యక్ష, లేనోడు లేకనే ఎండైపోతుంది. చాలా దూరం పోయింది ఇప్పటికే. మనమే సఫరైనం నక్సలిజం సమస్య. ఎందుకు వస్తాయండి నక్సలిజం? డెఫినెట్గా అసమానతలు విపరీతంగా ఉంటే, భరించాలన్నటువంటి దోపిడీ జరిగితే తిరుగుబాటు వస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రమైంది ఎందుకైంది అధ్యక్ష, ఎక్కువ భరించరాకుండా వ్యవహారం జరిగింది కాబట్టి ప్రజలు విజృంభించారు, అందరూ ఒకటైపోయాను, మా రాష్ట్రం అయితే మేము బాగుపడతామని తెచ్చుకున్నారు ప్రజలు. అట్లనే అసహనం కూడా అద్దులు దాటితే, ప్రజలు పరీక్ష పెడితే కష్టమైతే, చిన్న చిన్న అసౌకర్యం వేరు, శాశ్వతంగా నా గతింతే మా బతికింతే. ఒక మాట అధ్యక్ష, ఇలా మనం మన సంగతి పక్కన పెడదాం. 70 ఏళ్ళు అయిపోయింది స్వతంత్రం గడిచి, దళితులు మా బతుకులు మారలేదంటుంటారు. రాండమ్ అధ్యక్ష, మనం ఎక్కడికైనా పోదాం, కాశ్మీర్ టు కన్యాకుమారి, మన రాష్ట్రంలో అలంపూర్ నుంచి గద్వాల మన కాగజ్ నగర్ దాకా ఎజెండాడు పోదాం. ఏ ఊర్లో కన్నా మీరు పోండి, కన్ను మూసుకొని పోయి ఊర్లో రోడ్డు మధ్యలో మీ బండి ఆపి, ఈ ఊర్లో పేదోళ్ళు ఎవరే అంటే దళితులు అని చెప్తారు. ఎందుకు ఉండాలి అధ్యక్ష పరిస్థితి? ఇంకెన్నేళ్ళు ఉండాలా, ఎన్ని దశాబ్దాలు ఉండాలా? ఇలా గిరిజనులు, అట్లనే న్యూమాటిక్ బీసీస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి ఎంబీసీస్, అగ్రవర్ణాలలో ఉన్న దరిద్రులు, అగ్రవర్ణాలలో ఉన్నారు అధ్యక్ష, బిచ్చమెత్తుకునే వాళ్ళు, జీతం పనిచేసే వాళ్ళు, వ్యవసాయ కూలీలు, ఏ కులం మతం లేకుండా ఈ పేదలు ఇంకెన్నేళ్ళు ఉండాలి? వాళ్ళ పేట కాపలే, వాళ్ళ కర్మన. సోషలిజం అని చెప్తాం, రైట్ అని చెప్తాం, ఫండమెంటల్ రైట్స్ అంటాం, రాజ్యాంగం ఉంటుంది, అందరూ ఉంటాయి, అన్ని బరాబరే ఉంటాయి. అక్కడ మాత్రం మార్పు లేదు. ఇటువంటి వ్యవస్థ పోవాలంటే ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ప్రబలమైనటువంటి పని జరగవలసిన అవసరం ఈ దేశంలో ఉన్నది. ఆ పని నేను చేస్తా అని చెప్పి ఒక ప్రధానమంత్రి బయలుదేరిండు. నేను చెప్పలే ఈ మాట, ప్రధానమంత్రి గారు చెప్పిండు. లెట్ us also wait.
जिस हद तक हो सकता मदद करेंगे हम भी अगर अच्छा काम होता है ఆ ఒక్క మాట మాత్రం వాస్తవం చెప్పగలిగారు మీరు చెప్పింది కరెక్ట్ నేను చాలా మంచిగా కంటిన్యూగా నిద్రపోతా ఉంటా అధ్యక్ష బహు సంతోషం ఉండే నాకు ఇది నోట్ల రద్దు కన్నా ముందు మంచిగా 31 జిల్లాలు చేసుకున్నాం బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది హైదరాబాద్ కూడా అద్భుతమైనటువంటి భూమి వచ్చింది 39% షబ్బీర్ అలీ గారు లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ మీద మన తెలంగాణ రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద పెరిగింది 39% గ్రోత్ ఎస్ఓఆర్ అధ్యక్ష నేను గర్వంగా చెప్తా ఉన్నా ప్రధానమంత్రి కూడా షాక్ అయ్యింది నేను చెప్తే आपसे आपके निर्णय से हमारा राज्य को तो नुकसान हुआ అని చెప్పాను నేను దాచుకోలే నేను టెంపరరీ ఫేజ్ అయినాను ఆ గ్రోత్ తప్పకుండా క్యాష్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు మారకం లేనప్పుడు ఎక్స్చేంజ్ లేనప్పుడు తగ్గుతుంది शब्बीर साहब पूछे क्या क्या तैयारियां कर रहे हैं कितना नुकसान हुआ हमारा रियासत का बिल्कुल रियासत का नुकसान हो रहा है जितना समझते थे उतना नहीं हो रहा जितना मैं डर गया था उतना नहीं हो रहा लेकिन कुछ हद तक जरूर नुकसान है తప్పదు ఎందుకంటే రూపాయి మార్గం లేనప్పుడు ట్యాక్స్ ఎట్లా వస్తుంది రాదు తగ్గుతుంది కాకపోతే ఆర్బీఐ మాజీ గవర్నర్ కావచ్చు ఎకానమిస్ట్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే టెంపరరీ ఫేజ్ ఒక క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్లో కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ క్వార్టర్ వరకు కొద్దిగా కుదురుకుంటుంది థర్డ్ క్వార్టర్కి మళ్ళీ నార్మల్సీ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్లో పోతుందని చెప్పారు ఎకనామిక్స్లో అధ్యక్ష ఇది వాపు బలుపు అంటారు ఏం ధరలు అధ్యక్ష భూములకు హైదరాబాద్లో ఏం ధరలు చూడండి మిడిల్ క్లాస్ రోడ్డు లోయర్ మిడిల్ క్లాస్ రోడ్డు ఇల్లు కట్టుకునే ఉన్నదా అసలు ప్లాట్ కొనగలుగుతాడు హైదరాబాద్లో వాపు ఆ రియల్ ఎస్టేట్ భూమి ఏందో ఆ కథ ఏందో గ్రామీణ మారుమూల గ్రామాలలో ఏమైనా 10 लाख ఎకర్ 15 लाख ఎకర్ ఇక్కడ 15 लाख నాకు కడతారు 15 लाख ఎకర్ నుంచి చూడండి బంగారం పండిస్తారా ఓగా ఇప్పుడు ఏమవుతుందండి ఆ వాపు దిగుతుంది నిజమైన బలుపు ఉంటుంది ఇన్ఫ్లేటెడ్ ఉందో ఆ లేనటువంటిది ఏదైతుందో అది తగ్గుతుంది నిజమైనటువంటిది నికార్సైనటువంటిది ఉంటుంది ధరలు అందుబాటులో ఉంటాయి కరప్షన్ తగ్గుతుంది టోటల్ క్లీనప్ కనుక జరిగితే 100% ఈ దేశం అన్ని విధాలా ముందుకు పోతుంది అందులో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు 22 years బ్యాక్ మేము చేసిన అధ్యక్ష ఈ కృషి మాకు తెలుసు ఎవరిని వదలరు దీంట్లో ఈ స్టెప్ బై స్టెప్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో 100% రాజకీయ నాయకులు కూడా దీనికి అతీతం కాదు చాలా సంతోషం రాజకీయ నాయకుల మీద ఈ రోజున్న భావన చులకన భావన పోతుంది మన గౌరవం పెరుగుతుంది ప్రజా జీవితం ఉన్న తృప్తి మిగులుతుంది మనకు అన్ని కూడా ప్రక్షాళన ఒక ఆరోగ్యకరమైన వాతావరణం వస్తుంది ఆశిస్తున్నాం అందరం కూడా జరిగితే అద్భుతం బ్రహ్మాండం మరి అట్లా జరుగుతుందనే వారు రాత్రి చెప్పారు వారి నిన్న కూడా స్టేట్మెంట్ అదే విధంగా ఉంది అందువల్లనే మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని నేను చెప్పాను